డే 10 మిర్రర్ వర్క్ మాస్టర్స్. ఇవాళ మీరు మీకున్న ఏదైనా నొప్పి కానీ ఏదైనా డిజీజ్ కానీ దేని మీద అయితే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బర్న్ అనుకోండి, ఎసిడిటీ అనుకోండి, ఒక మిర్రర్ ముందు కూర్చోండి, నించోండి, లేకపోతే మీ కళ్ళల్లోకి మీరు డీప్గా చూసుకుంటూ ఈ క్వశ్చన్స్ అడగండి. అంటే మీకున్న డిజీజ్ బట్టి ఇక్కడ హార్ట్ బర్న్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఈ హార్ట్ బర్న్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది, అది నాకు ఏంటి చెప్పడానికి ట్రై చేస్తుంది. నేను అన్హెల్దీ ఫుడ్స్ తింటున్నానా, లేకపోతే నేను దేనికైనా భయపడుతున్నానా, లేకపోతే నేను ఒక న్యూస్ విన్నాను, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉంది. నాకు నా లైఫ్లో ఒక హీటెడ్ సిచ్యువేషన్ ఉంది, అంటే ఆ సిచ్యువేషన్ కష్టమైనది, దాన్ని నేను డీల్ చేయటం లేదా, నేను దేన్ని స్టమక్ చేసుకోవట్లేదు, అంటే నేను దేన్ని జీర్ణించుకోవట్లేదు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మిమ్మల్ని మీరు అడగండి మిర్రర్లో. అయితే మీకు ఉన్న పెయిన్ కానీ మీకున్న డిజీజ్ కానీ ఏదైతేనేంటి, వాటికి అన్నిటికీ కూడా ఈ ఎఫర్మేషన్స్ చెప్పుకోండి. ఐ బ్రీత్ ఫ్రీలీ అండ్ ఫుల్లీ. ఐ లిసన్ టు ద మెసేజెస్ ఆఫ్ మై బాడీ. ఐ ఫీడ్ మై బాడీ హెల్తీ అండ్ నరిషింగ్ ఫుడ్. ఐ allow my body to rest when needed. I love my amazing body. I am safe. I trust the process of life. I am fearless. Keep repeating the affirmations. ఈ అఫర్మేషన్స్ని రిపీట్ చేసుకోండి మాస్టర్స్. అయితే కొన్ని ఎఫర్మేషన్స్ మీ పర్టికులర్ బాడీలోని ఒక ఏరియాకి లోంచి మీకు నొప్పి కలిగిస్తూ ఉంటాయి. సో వీటిని లూయిస్ ఎల్హే గారు ఏమంటారంటే, హీల్ యువర్ బాడీ అన్న బుక్లో కరస్పాండింగ్ ఎఫర్మేషన్స్ మీరు తీసుకోండి వాటికి. అంటే మీకు స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తే, ఐ లవ్ మై స్టమక్, ఐ రియలీ లవ్ యూ, మై హెల్దీ స్టమక్, ఐ ఫీడ్ యూ హెల్దీ ఫుడ్స్ అండ్ యూ డైజెస్ట్ దమ్ విత్ జాయ్, ఐ విల్ గివ్ యూ పర్మిషన్ టు బీ వెల్. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా స్టమక్, నేను నిన్ను నిజంగా నిన్ను జెన్యూన్గా లవ్ చేస్తున్నా, నీకు మంచి హెల్దీ ఫుడ్ పెడతాను, అది నువ్వు చాలా ఆనందంతో జీర్ణించుకుంటావు, నేను నీకు బాగా అవ్వడానికి పర్మిషన్ ఇస్తున్నాను. ఈ అఫర్మేషన్స్ని 2-3 సార్లు రిపీట్ చేయండి. మీ దగ్గర హీల్ యువర్ లైఫ్ బుక్ అన్నది, హీల్ యువర్ బాడీ అన్నది రీసెంట్గా 2 రోజుల క్రితం గాయత్రి మేడం పెట్టారు. అదొక్కసారి చూసి కరెస్పాండింగ్ బాడీ పార్ట్కి ఉన్న అఫర్మేషన్ మీరు చెప్పుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్.